సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు అందరూ? సో నాకు జరిగిన చిన్న స్కామ్ గురించి చెప్తానండి. ఇది నాకు నాకు జరిగింది కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. యాక్చువల్లీ ఆ టైంలో చేయాలంటే నేను బిగ్ బాస్‌లో కొంచెం బిజీగా ఉన్నాను కాబట్టి చెప్పలేకపోయాను అంతే. ఓన్లీ ఆ రోజు స్టోరీ మాత్రమే పెట్టాను అంతే. తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అసలు ఏం జరిగిందంటే, నాది కోటక్ బ్యాంక్ అకౌంట్ ఉందండి. అది నేను 2019లో మా యూనియన్ కోసం నేను క్రియేట్ చేసుకున్నాను అనమాట అది. సో అది పక్కన పెట్టిన తర్వాత నేను దాంతో మినిమం బ్యాలెన్స్ మాత్రమే మెయింటైన్ చేస్తాను. అప్పుడప్పుడు ఒక 5,000, 2,000, 5,000 వేసి పెట్టుకుంటా. ఎందుకంటే అకౌంట్ కాబట్టి ఉండాలి. సో అలా వేసి పెట్టుకుంటాను అనమాట. యాక్చువల్ ఏమైందంటే, మన బిగ్ బాస్ ఎండింగ్ టైం వచ్చింది కదా, ఇంకొక 2 వీక్స్ ఉండగా. సో నేను దాంతో ఏం చేశానంటే ఒక 4,000 వేసి పెట్టుకున్నాను అనమాట. సో వేసి పెట్టుకోవాలి కాబట్టి నేను అందులో వేసి పెట్టుకున్నానండి. సో యాక్చువల్లీ ఏమైందంటే, ఆ బిగ్ బాస్ ఎండింగ్ వచ్చింది కదా, బిగ్ బాస్ ఎండింగ్ టైంలో అంటే ఇంకొక 2 వీక్స్ ఉండగా ఆ టైంలో ఏమైందంటే, నాకు జస్ట్ నేను వేసిన 4,000లో 4 రూపీస్ ఒకసారి, 2 రూపీస్ ఒకసారి 11 రూపీస్ కట్ అయింది. అలా 4 టైమ్స్ 5 టైమ్స్ కట్ అయింది అనమాట. సో నేను ఈ మొబైల్ వాడేవాడిని, OnePlus వాడేవాడిని అప్పటికి నేను న్యూ ఫోన్ తీసుకోలేదు. సరే, నాకు అర్థం కాలేదు దేనికి అని. సో బిగ్ బాస్ లో బిజీ అయిపోవడం వల్ల పట్టించుకోలేదు. తర్వాత మళ్ళీ అంటే 3 టైమ్స్ కట్ అయింది. తర్వాత మళ్ళీ 11 రూపీస్ కట్ అయింది, ఒకసారి 3 రూపీస్ కట్ అయింది, ఇంకొకసారి 4 రూపీస్ కట్ అయింది. సో మొత్తంగా నాకు ఒక 35 to 40 రూపీస్ మాత్రమే కట్ అయింది. ఎక్కువ కట్ కాలేదు, 35 రూపీస్ వరకు కట్ అయింది అంతే. సో నాకు అర్థం కాలేదు దేనికి ఏంటి అని. ఎందుకంటే కట్ అయ్యిందని మాత్రమే వచ్చింది కానీ ఎందుకు ఏంటి అని నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత నేను నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళలే. నాకు అందులో తెలిసిన ఎంప్లాయీ నెంబర్ ఉంది కాబట్టి సో నేను కాల్ చేసి, అన్న ఇది పరిస్థితి అంటే, నేనేమనుకున్నా, ఇన్ని రోజులు అమౌంట్ వేయలేదు కదా, దాంతో ఓన్లీ మినిమం బ్యాలెన్స్ మాత్రమే మెయింటైన్ చేసుకుంటూ వచ్చేవాడిని. 5,000 అంతే, దానికంటే ఎక్కువ నేను ఏది వేయలే ఎప్పుడు. ఒక్కసారిగా వేయడం వల్ల కట్ అయిందేమో అని నేను అనుకున్నాను. మళ్ళీ రెండోసారి ఎప్పుడైతే అమౌంట్ కట్ అయిందో అప్పుడు నాకు ఒకసారి ఎందుకన్నా మంచిది అడిగితే బెటర్ కదా, పోయి కట్ అయింది జస్ట్ ఒక 35 రూపీస్ అంతే, ఎక్కువ కట్ కాలేదు. కాకపోతే దేనికోసం కట్ అయిందో తెలియదు కదా అని చెప్పి నేను అతనికి కాల్ చేశాను. ఆ మొబైల్లోనే కాల్ చేసి కనుక్కుంటే ఎలాంటి ట్రాన్సాక్షన్ అయినట్టు లేదా నువ్వు ఎవరికైనా వేసినట్టు ఏమీ లేవు. బట్ కట్ అయింది. ఎక్కడైనా నీ అకౌంట్, నీ బ్యాంక్ అకౌంట్ ఎక్కడెక్కడ ఇచ్చావు అంటే దేనికి ఇచ్చావు అని అంటే, నేనేమన్నా యూట్యూబ్ కి అదే ఉంది, కోటకే ఉంది. ప్లస్ ఇంకా కొన్ని చోట్ల ఇస్తాం కదా, మనకు గుర్తుండదు బ్యాంక్ ఎక్కడికి ఇస్తాం ఏంటి అనేది. అది తెలియదు అన్న అంటే, సరే యూట్యూబ్ గురించి చూస్తే యూట్యూబ్ లో కూడా కట్ అవ్వాలి. అసలు యూట్యూబ్ లో నుంచి అమౌంట్ వస్తాయి కానీ యూట్యూబ్ లో నుంచి అమౌంట్ పోవు. నాకు అర్థం కాలేదు దేనికి ఏంటి అని, నాకు అర్థం కాలేదు. తర్వాత ఆయన సరే నేను చూసి చెప్తాను అన్నారు. ఒక 4 డేస్ తర్వాత ఆయన కాల్ చేశాడు అనమాట. ఇది ముంబై అకౌంట్ నుంచి తీసుకున్నారు అంటే, నీ అకౌంట్ లో నుంచి వెళ్ళింది ముంబై అకౌంట్ కి అని అన్నారు. నాకు అర్థం కాలేదు ఎందుకు ఏంటని, నేను ఎవరికి వేయలేదు, అసలు ఎందుకు కట్ అయింది కూడా నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఆయన ఏమన్నాడంటే, నువ్వు ఏదైనా ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ గేమ్స్ లో నీ అకౌంట్ ఇచ్చావా ఎక్కడైనా అని అంటే, నేను ఇవ్వలేదన్నా అని అన్నాను. నేను ఇవ్వలేదన్నా, ఎక్కడా ఇవ్వలేదన్నా అని అన్నాను. తర్వాత నాకు గుర్తొచ్చింది, ఎందుకంటే నేను కరోనా టైంలో 2020 and 21 నేను ఈ అకౌంట్, కోటక్ అకౌంట్ తీసుకుంది 2019లో. నేను 2020 ప్లస్ 21 కర్ఫ్యూ టైం, ఆ టైంలో ఖాళీగా ఉన్నాం కదా హైదరాబాద్ లో, లేదా ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నాం కదా. అప్పుడు నేనేం చేసేవాడిని అంటే, నేను చేసిన తప్పు ఏంటంటే లూడో గేమ్ ఆడేవాడిని ఆన్లైన్ లో. నాకు లూడో బాగా వచ్చండి, ఓపెన్ గా చెప్తున్నా, నాకు లూడో గేమ్ బాగా వచ్చు. నేనేం చేసేవాడిని అంటే లూడో గేమ్ బాగా ఆడేవాడిని అనమాట. సో ఆడేవాడిని కాబట్టి నేను ఆన్లైన్ లో ఆడాను. నాకు పోయింది 1,000 రూపాయలు అనుకోండి, వచ్చింది 7,000. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా నేను సంపాదించుకున్నా. మళ్ళీ నాకు వర్క్స్ బిజీ అయిపోవడం వల్ల అది ఎలా అయినా సరే నా మైండ్ లో నుంచి ఆన్లైన్ గేమ్స్ అనేవి ఇలాంటివన్నీ, అలాంటి పిచ్చిలోకి వెళ్ళకూడదు అని చెప్పి స్లోగా నేను తగ్గించేశాను. తర్వాత మానేశాను, యాప్ డిలీట్ చేశాను, అంతా మానేశాను. బట్ నేనేం చేశానంటే లాగౌట్ అవ్వడం మర్చిపోయాను. నా అకౌంట్ ని ఆ లూడో గేమ్ నుంచి లాగౌట్ అవ్వడం మర్చిపోయాను. ఆ మర్చిపోవడం వల్ల ఏంటంటే, నేను దాంతో మినిమం బ్యాలెన్స్ మాత్రమే యూజ్ చేస్తా. ఎక్స్ట్రా నేను వేయను అనమాట. ఎప్పుడు ఎక్స్ట్రా నేను వేయను. అప్పుడప్పుడు నేను ఒక 10,000, 20,000 అలా వేసి ఈవినింగ్ లోపు మళ్ళీ వేరే వాళ్ళకి ట్రాన్సాక్షన్ చేయడం, జస్ట్ మన అకౌంట్ రన్నింగ్ ఉండాలని అలా కొంచెం వేసి మళ్ళీ దాన్ని ట్రాన్సాక్షన్ వేయడం, మార్చడం, ఇలాంటివన్నీ చేసేవాడిని. బట్ ఎప్పుడు అందులోనే ఒక 3-4 డేస్ ఎప్పుడు పెట్టి ఉంచలేదు. సో నేను 4,000 నేను అందులోనే పెట్టి ఉంచడం వల్ల నాకు కట్ అయింది అనమాట. ఈ ఫోన్లోనే, ఈ ఫోన్ 21లో నేను ఈ ఫోన్ తీసుకున్నా. అప్పుడే నేను గేమ్స్ ఆడాను అనమాట. ఇందులో ఆల్రెడీ నేను పాత ఫోన్లో కూడా నేను ఆడాను, మళ్ళీ ఈ ఫోన్లో కూడా నేను వాడాను అనమాట. ఈ ఫోన్లోనే నాకు కట్ అయింది.
నాకు అర్థం కాక తర్వాత అవునన్నా ఇలా లూడో గేమ్ నేను ఆడాను, సో అందులో మేబీ ఆ ఒక్క గేమ్ నేను ఆన్లైన్ గేమ్ ఆడాను అని నేను చెప్పాను. అది కూడా ఆయన అడిగితే నాకు అప్పటి వరకు ఇలా నేను ఒకప్పుడు ఆడాను కదా అని కూడా నాకు గుర్తులేదు. సో మ్యాటర్ ఏంటంటే, సింపుల్ మ్యాటర్ ఏంటంటే, ఎప్పుడైనా మనం అసలు ఆన్లైన్ గేమ్ ఆడమే తప్పు. మొత్తానికి మనకు డబ్బులు పోవడం తప్ప రావు. ఏది మీకు ఎంత బాగా వచ్చినా సరే. నేను ఆడింది ఎప్పుడో 4 years బ్యాక్. ఆ టైంలో అంత స్కామర్స్ ఉన్నారో లేదో కూడా నాకు తెలియదు. ఆ టైంలో ఇప్పుడంటే మీరు ఎంత బాగా వచ్చినా సరే స్కామ్ వల్ల మొత్తం పోవడమే కానీ రావడం ఉండదు. నేను ఆడింది ఎప్పుడు 2021లో. అప్పుడు అంత స్కామర్స్ లేరనుకుంటున్నాను నేనైతే. ఆ టైం తర్వాత కర్ఫ్యూ తీసేశారు. తర్వాత మనం వర్క్స్ లో షూటింగ్ లో బిజీగా ఉన్నాం. నా పాత ఫాలోవర్స్ కానీ అప్పుడు యూట్యూబ్ లేదండి, ఇన్స్టా పాత ఫాలోవర్స్ ఉందో వాళ్ళకి తెలుసు అనమాట. అప్పుడు నేను ఇది ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ షూట్ లో బిజీ కానీ అన్ని చూసే ఉంటారు. సో ఆ తర్వాత ఏమైంది, మైండ్ మ్యాటర్ ఏంటంటే, ఆ తర్వాత ఆయన అన్నాడు ఫస్ట్ ఆ గేమ్ ఏదైతే ఉందో ఆ గేమ్ ని డౌన్లోడ్ చేసి నీ అకౌంట్ నీకు గుర్తుందా, నువ్వు దేంతో లాగిన్ అయ్యావో అని. అవునన్నా, నా ఈమెయిల్తోనే నేను లాగిన్ అయ్యాను. ఫస్ట్ నువ్వు లాగిన్ అయ్యి ఆ అకౌంట్ ని డిలీట్ చేసి డియాక్టివేట్ చేసి దాన్ని లాగౌట్ చేసి ఫస్ట్ అది చేయి అన్నారు. నేను ఆయన చెప్పిన తర్వాత కూడా ఒక 2 days చేయలేకపోయాను అనమాట. ఆ తర్వాత 2 days తర్వాత ఆయన చేసావా అని ఒక 2 days తర్వాత గుర్తు చేస్తే, సారీ అన్న ఇంకా చేయలేదని చెప్పి అప్పుడు నేను ఆ అకౌంట్ అంతా లాగిన్ అయ్యి, అది అక్వా లూడో గేమ్ పేరు, ఆక్వా లూడోనో ఏదో ఆక్వా లూడో అనే గేమ్లో నా ఇదంతా ఉందన్నమాట. సో ఆన్లైన్ బెట్టింగ్ వల్ల యాక్చువల్గా మీరు ఆడుతూ పోగొట్టుకోవడం మాత్రమే కాదు, అందులో మీ బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే మాత్రం 200% చెప్తున్నాను, ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నాను, ఫ్యూచర్లో కూడా మీ అకౌంట్లో ఎంత ఉంటే అంత ఖచ్చితంగా పోద్ది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్కసారిగా తీసుకోరు. 3 rupees, 4 rupees, 5 rupees ఇలా పోతుంటే నేను కాబట్టి గమనించా అంతే. వేరే వాళ్ళు మేబీ పట్టించుకోకపోవచ్చేమో కానీ ఇప్పుడున్న ప్రెసెంట్ డేస్ లో ఖచ్చితంగా పట్టించుకోకపోతే మాత్రం మొత్తం అమౌంట్ మొత్తం స్వాహా అవుద్ది. సో నా విషయంలో జరిగింది అది కూడా బిగ్ బాస్ ఎండింగ్ 2 weeks ఉండగా అప్పుడు జరిగింది అనమాట. నాకు కట్ అయింది 35 rupees మాత్రమే. బట్ ఇలాంటి ఎంత మంది దగ్గర కట్ చేసి ఉంటారు అనేది ఒకసారి ఆలోచించండి. సో ఇది నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఒక మూవీ చూశాను. నేను ఒక మూవీ చూసాను అనమాట, హిందీ మూవీ, తెలుగులో డబ్బుడు ఉంది, G5 లో ఉంది. సినిమా పేరు హిసాబ్ బరాబర్. మాధవన్ గారు యాక్ట్ చేశారు అందులో. మాధవన్ గారు యాక్ట్ చేశారు. సినిమా పేరు హిసాబ్ బరాబర్. G5 లో ఉంటుంది, తెలుగు ఆడియోలో కూడా ఉంది. అందులో హీరోకి జస్ట్ 25 rupees 27 rupees కట్ అవుద్ది. ఆ 27 rupees ఎందుకు కట్ అయిందని బ్యాంకుకి వెళ్ళి ఆయన మొత్తం రీసెర్చ్ చేస్తే అక్కడ బ్యాంకు స్కామ్ అనేది బయటపడింది అనమాట. సినిమాల్లో అలా ఉంది, బట్ రియల్ లైఫ్ లో నాకు జరిగింది. ఆన్లైన్ బెట్టింగ్ లో నేను నా అకౌంట్ ఇవ్వడం వల్ల నాకు కట్ అయింది. సో అదే నేను చేసిన తప్పు. సో అలాంటి తప్పులు మాత్రం ఎవరు చేయకండి. 200% మళ్ళీ చెప్తున్నా, డబ్బులు పోగొట్టుకోవడం తప్ప ఇంకా వేరేది ఏమి ఉండదు. సో ఇది నాకు పర్సనల్ గా జరిగింది, నేను క్లియర్ గా చెప్పాను. సో అర్థం చేసుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్, ఇదేదో ఒక కంటెంట్ కోసం మాత్రం నేను చెప్పట్లేదు. మార్నింగ్ ఆ మూవీ చూశాను, అరే మనకి జరిగింది కదా, మనం ఆ మాత్రం షేర్ చేయకపోతే ఎలా అని. నాకున్న సబ్స్క్రైబర్స్ 1,00,000 మంది ఉంటే కనీసం 1000 మంది, 1,00,000 మందిలో 1000 మందికైనా అర్థం చేసుకుంటారు కదా గేమ్ ఆడే వాళ్ళు ఎవరైనా ఉంటే. సో ఫస్ట్ అది చేసుకోండి. ఇలాంటి వాటిలో మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ దూరకండి. లాస్ అవ్వడం తప్ప ఇందులో లాభం రావడం మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉండదు. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. మూవీ వచ్చి G5 లో ఉంది, మూవీని కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. ప్లస్ పర్సనల్ గా నా సజెషన్ ఏంటంటే, ఈ ఆన్లైన్ గేమ్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ప్లీజ్ ఇన్వాల్వ్ అవ్వకండి. ఎలాంటి పరిస్థితులు మీకు ఉంటాయి తెలిసిందే. మనకు మనీ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే ఒక్కొక్కసారి గొంతు మీదకి వస్తాయన్నమాట. సూసైడ్ కూడా చేసుకోవాలనిపిస్తుంది. అలాంటి ప్రాబ్లమ్స్ నేను కూడా ఫేస్ చేశాను. అలా ఉంటాయి. సో దానివల్ల ఈజీ మనీ కోసం తొందరగా సంపాదించడానికి ఇలాంటి వేస్ వెతుక్కోకండి. అంత ఈజీ అయితే కాదు. నాకు 2021 కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఈ టైంలో నేను ఆడుంటే ఎంత డబ్బు పోగొట్టుకునేవాడిను. అంటే నా దగ్గర ఉన్నా లేకపోయినా అందులో వేసినవి కట్ అయిపోయేవి, అలా ఉండేది. సో ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వంతుగా జస్ట్ నా ఫాలోవర్స్ అంటే నా ఇన్స్టా అండి బాబు, మళ్ళీ ఫ్యాన్సా అంటారు. నా ముఖానికి అంత ఫ్యాన్స్ లేరులే, కానీ నా ఇన్స్టాలో ఉన్న జస్ట్ ఒక 5,000 మందికి తెలిసినా ఓకే, యూట్యూబ్ లో ఉన్న 1,00,000 మందిలో జస్ట్ ఒక 1000 మందికి తెలిసినా ఓకే, అదొక హ్యాపీ అంతే. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అండి అర్థం చేసుకున్నందుకు. ఓకేనా? థ్యాంక్ యూ.